హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అప్కమింగ్ టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో అండర్ 1 lakh బడ్జెట్లో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం దీని గురించి చూద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనకు 2-3 months లోపల మనం అదే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది ఏ బైక్ కొనాలి అనే దాని మీద ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. కొన్ని వచ్చి ఇందులో లాంచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ మీకు అన్నీ క్లియర్గా చెప్తాను దీని గురించి. మనం ఈ వీడియోలో అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనము టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది బ్రాండ్ వాల్యూ ఉంది, అలాగే ట్రస్టెడ్ కంపెనీ. మనకు అండర్ 1 lakh లోపల వచ్చే వెహికల్ ఇది అనమాట. నేను చెప్పే ఈ 5 వెహికల్స్లోనూ ఒక 3 మాత్రం అండర్ 1 lakh లోనే వస్తాయన్నమాట. కాబట్టి మనం దీని గురించి మనం మాట్లాడుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిగా దీంట్లో చూస్తే మనకు టీవీఎస్ ఐక్యూబ్లో మనకు చాలా మోడల్స్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో బేస్ మోడల్ ఒకటి ఉందన్నమాట. ఇది వచ్చి 75 kilometers రేంజ్ అయితే వస్తుంది. 2.2 kilowatt బ్యాటరీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. 4.4 kilowatt మోటార్ పవర్ అయితే ఉంటుంది. ఇది హబ్ మోటార్తో అయితే రన్ అవుతుంది అనమాట. 75 kilometers టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి BLDC మోటార్తో అయితే రన్ అవుతుంది. TFT డిస్ప్లే, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే GPS నావిగేషన్ లాంటి ఆప్షన్స్ కూడా వస్తాయన్నమాట. మనకు 4.2 secondsలోనే, అంటే 0 to 40 kilometers 4.2 secondsలోనే చేరుకుంటుంది అనమాట. ఛార్జింగ్ చూసుకుంటే మనకు 0 to 80% 2 hours అయిపోతుంది. ఎందుకంటే ఇది 950 watts ఛార్జర్ అనమాట. దానివల్ల ఇది కొంచెం స్పీడ్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 84,999 రూపాయలు, అంటే 85,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అది ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తుంది. ఇంకా దానికి మనం ఛార్జెస్ వాళ్ళు అన్నీ చేర్చుకుంటే మనకు 97,500 రూపాయలు అయితే దీని ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే వస్తుందన్నమాట. దీన్ని మనము ఇప్పుడే బుక్ చేసుకుంటే, అంటే ఈ 3 months లోపల, ఇది లాంచ్ అయ్యే లోపల మనం బుక్ చేసుకుంటే, ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక మనకు దీంట్లో దగ్గర 12,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎవరైనా ఇప్పుడు 2-3 నెలల లోపల మీరు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు తొందరగా బుక్ చేసుకున్నారంటే మీకు ఆ టైంకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ తర్వాత దాన్ని 95,000గా పెట్టాలని కూడా అనుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే అండర్ 1 lakh లోపల 75 kilometers స్పీడ్, 75 kilometers రేంజ్ వచ్చే వెహికల్స్ అయితే చాలా తక్కువ. కాబట్టి నాకు తెలిసి ఈ ప్రైస్, అందులో ఇది బ్రాండెడ్ టీవీఎస్ లాంటి స్కూటర్లో వచ్చేటప్పుడు అండర్ 1 lakh 75 kilometers అంటే ధారాళంగా తీసుకుంటారనమాట. కాబట్టి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు తొందరగా అయితే తీసుకోండి. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అలాగే మనకు టీవీఎస్ అనేటప్పుడు సర్వీసు ప్రాబ్లం ఉండవు, ఇవన్నీ బాగుంటాయి. అందులో మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మైనస్ పాయింట్ అంటే ఒక హబ్ మోటార్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఇంత టెక్నాలజీ చేంజ్ అయిన ఈ కాలంలో కూడా మళ్ళీ వీళ్ళు హబ్ మోటరే తీసుకొస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇది ఒకటి కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. మిగతా అన్నీ అయితే ఏం లేదు, అన్నీ బాగానే ఉంటాయి దీంట్లో. ఫ్రెండ్స్, ఇంకా మనం ఆంపేర్ నెక్సస్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి లాస్ట్ మంత్లోనే లాంచ్ అయింది. నేను ఒక 2 వీడియోస్ కూడా పెట్టాను అనమాట. ఒక కంపారిజన్ వీడియోస్ పెట్టాను, అలాగే దాన్ని రెగ్యులర్ వీడియో కూడా పెట్టాను. మీరు చూడకపోతే నా ఛానల్లో చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీంట్లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. 2 మోడల్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. రేంజ్ అయితే సేమ్ రేంజే ఉంటుంది, కొద్దిగా ఫీచర్స్ విషయంలో కొద్దిగా తేడా అయితే ఉంటుందన్నమాట. మనం దీని గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మనకు దీంట్లో వచ్చి ప్రైజింగ్ విషయానికి వస్తే 1,10,000 రూపీస్ ప్రైస్ అయితే ఇది ఉంటుంది. దీనిలో అప్పర్ మోడల్ కూడా ఉందన్నమాట, అది 10,000 అయితే ఎక్కువ ఉంటుంది. కానీ దీంట్లో కూడా సేమ్ రేంజే ఉంటుంది. రేంజ్ విషయానికి మాట్లాడుకుంటే మనకు దీంట్లో 136 kilometers రేంజ్, 3 kilowatt బ్యాటరీ, అలాగే ఇందులో బ్యాటరీ LFE బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. LFE బ్యాటరీ అంటే మనకు ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ అనమాట. ఇది స్పీడ్ చూసుకుంటే మనకు 93 kilometers టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. లుక్స్ చూసుకుంటే మనకు సూపర్గా ఉంటుందన్నమాట. లుక్స్ విషయంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కలర్ సెన్స్ కానీ, వీళ్ళు బిల్డ్ క్వాలిటీ కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. దీంట్లో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. 7 inches టచ్ స్క్రీన్ ఉంది, 24 liters బూట్ స్పేస్ వస్తుంది, GPS నావిగేషను, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే స్కూటర్స్ అన్నీ మీరు మీ షోరూమ్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోండి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకు ప్రైస్ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకుంటే అన్ని స్కూటర్స్ ఇంచుమించు బాగానే ఉంటాయి. కానీ మనకు ఏది కంఫర్టబుల్గా ఉంది, అదే రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలన్నమాట. అది ఖచ్చితంగా మనం దాన్ని గమనించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఆంపేర్ అనేది మార్పు తీసుకొని వచ్చారంటే
అంత బిగ్గెస్ట్ మార్పు అయితే తెచ్చారనమాట. ఇంతకుముందు ఉండే యాంపేర్కి ఇప్పటికి చాలా అంటే చాలా తేడా ఉంది ఫీచర్స్ విషయంలో అన్నిట్లోనూ కూడా. ఇంకా మనం నెక్స్ట్ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు హీరో విడా V1 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు డౌట్ వస్తుంది, ఇది అండర్ 1 lakh లోపల మనకు విడా V1లో ఏముంది అనేది. కానీ ఇది ప్రస్తుతం ఉండే మోడల్స్లో ఏది అండర్ 1 lakh లోపల లేదండి. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళు అండర్ 1 lakh లోపల ఒక విడా నుంచి హీరో నుంచి ఒక వెహికల్ కావాలనేది కస్టమర్స్ నుంచి వీళ్ళు అడిగి కనుక్కున్నారు అనమాట. దానికి అనుగుణంగా వీళ్ళు ఒక స్కూటర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చి మనకు 100 to 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది, 90 to 100 కిలోమీటర్స్. అలాగే దీంట్లో స్పీడు మనకు పెద్దగా 60-65 కిలోమీటర్ స్పీడ్ ఉంటే చాలు. అలాగే మాకు పెద్దగా ఫీచర్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ మాకు వెహికల్ మాత్రం కావాలి, మేము హోమ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి అలాంటి ఒక వెహికల్ కావాలని కస్టమర్స్ ఎక్కువ వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో రావడంతో వాళ్ళు దాని మీద ఒక వెహికల్ని అయితే తయారైతే చేస్తున్నారనమాట. ఇది దగ్గరలోనే అంటే మనకి ఈ ఇయర్లోనే కూడా ఈ వెహికల్ లాంచ్ అయిపోవచ్చు. అంటే ఇంతకుముందు మనకు విడా V1 Pro ఉండేది, మళ్ళీ తర్వాత V1 Plus తీసుకొచ్చారు. అంటే ఈ ఇయర్లో ఇంకా ఒక వెహికల్ని అయితే తీసుకురాబోతున్నారు. అది మనకు బడ్జెట్ రేంజ్లో అయితే వస్తుందన్నమాట. అండర్ 1 lakh లోపలనే అయితే వస్తుంది. ఇది ఒక బేస్ మోడల్ అయితే అవుతుందన్నమాట. ఇందులో ఫిక్స్ బ్యాటరీ, అలాగే స్పీడ్ చూసుకుంటే మనకు 60 to 65 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. ఫీచర్స్ చూసుకుంటే నార్మల్గానే ఉంటాయన్నమాట. నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, అలాగే చిన్న చిన్న ఫీచర్స్తో ఇది వచ్చేస్తుంది అనమాట. రేట్ తక్కువలో మనకు అన్ని ఫీచర్స్ ఉండే స్కూటర్ అయితే వీళ్ళు తీసుకురావాలనేది అంటే వీళ్ళ అభిప్రాయం అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తక్కువ రేంజ్లో అంటే ఇంటికాడ అట్లా మనం పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవడానికి లేదా ఆఫీస్కి వెళ్ళడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. లేడీస్కి అందులో బాగా ఉంటుందన్నమాట. ఇలాంటి వెహికల్స్ వస్తే కనుక కొద్దిగా అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా వీళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ లోపల అయితే దీన్ని తీసుకొస్తారనమాట. వీళ్ళ దగ్గర సర్వీస్ బాగుంటుంది, అలాగే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రివోట్ NX100 గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను, మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది చూడండి. బెస్ట్ వెహికల్ అంటే బెస్ట్ వెహికల్ అనమాట. చాలా అంటే చాలా బాగుండబోతుంది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు. కొత్త ఇన్నోవేషన్తో ఈ వెహికల్ అయితే రాబోతుంది అనమాట. దీని గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కూడా అండర్ 1 lakh లోపల వచ్చే మోడల్ ఒకటి ఉందన్నమాట. దీంట్లో ఇది బేస్ మోడలు. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాబోయే 2-3 నెలల్లో దీన్ని టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకురాబోతున్నారనమాట. రివోట్ NX100 మనకు LFP బ్యాటరీతో వస్తుంది. మీకు ముందే చెప్పాం కదా, ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ అనమాట. ఇది ప్రైజింగ్ చూసుకుంటే మనకు అండర్ 1 lakh లోపల వచ్చే స్కూటరు ఇదొకటి ఉందన్నమాట. ఇది వచ్చి మనకు 89,000 రూపాయల్లోనే వస్తుందన్నమాట స్కూటర్ ఇది. ఇందులో మనకు 100 కిలోమీటర్స్, అలాగే 90 కిలోమీటర్స్, ఇలా 100 కిలోమీటర్స్ రేంజ్, 90 కిలోమీటర్స్ టాప్ స్పీడు. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. 200 కిలోమీటర్స్ రేంజ్, అలాగే 300 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే స్కూటర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. రోడ్డు మీద ఎప్పుడు వస్తుంది అని దీనికోసం నేను కూడా వెయిట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మంత్లో దీని గురించి పూర్తిగా రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. మీరు కాబట్టి మన ఛానల్ని ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. అప్పుడే మీకు దీంట్లో ఒక వీడియో అయితే వస్తుందన్నమాట దీని గురించి. దీన్ని ఎన్ని స్టేట్స్లో ఫస్ట్ వదులుతారో చూడాలి. ఫస్ట్ లాంచ్ అయితే బెంగళూరు నుండి స్టార్ట్ కావచ్చు, తర్వాత అన్ని స్టేట్స్కి దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. 2024 ఎండింగ్ కల్లా ఈ స్కూటర్ని అన్ని స్టేట్స్లోనూ తీసుకురావడానికి అయితే వీళ్ళు ప్రయత్నం అయితే చేయబోతున్నారన్నమాట. ఇంకా ప్రైజింగ్ చూసుకుంటే ఇది మనకు 90,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. వీళ్ళు ముందుగానే ప్రైజింగ్ అయితే రివీల్ చేశారు. 90,000 నుంచి 1,50,000 వరకు దీని కాస్ట్ అయితే ఉండబోతుంది. అలాగే మనం బ్యాటరీ పెంచుకునే దాన్ని బట్టి దీంట్లో కాస్ట్ అయితే పెరుగుతుందని చెప్పారనమాట. అంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ మనం అండర్ 1 lakh లోపల మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అందరికీ నచ్చిన వెహికల్ నాకు నచ్చింది, అలాగే మీకు కూడా నచ్చే ఉంటుంది. వెహికల్ అయితే రాబోతుంది మనకి హీరో హోండా నుంచి మనకి ఈవీ స్కూటర్స్ అయితే వస్తున్నాయన్నమాట. వీటి గురించి మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే డిజైన్ పరంగా కానీ, లుక్స్ పరంగా కానీ, బ్రాండ్ వాల్యూ కానీ, బ్యాటరీ కానీ అన్నీ కూడా వీళ్ళు ఎక్సలెంట్గా అయితే తీసుకొస్తారు. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మనకు బయట కంట్రీస్లో ఈ హోండా పేరు మీదనే సేమ్ సింబల్తోనే కొన్ని వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. అవి ఇదేనా కాదా అనేది అయితే తెలియదు మనకు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, సేమ్ అదే మాదిరినే ఉందన్నమాట. దాని పేరు మనకు విన్ఫాస్ట్ క్లారా అని ఉంది కదా, సేమ్ అదే మోడల్లో అయితే హోండా వెహికల్ వచ్చినట్టయితే చూపిస్తున్నారనమాట. ఎంతవరకు అది కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఇది ఎక్కువ యాక్చువల్గా మనకు కొరియన్ సైడు, అలాగే చైనా సైడ్ అయితే లాంచ్ అయినట్టయితే అనిపిస్తుంది. అక్కడైతేనే వాళ్ళు ఆ విధమైన మోడల్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుంటే
ఇంకా దీని గురించి చాలా వరకు వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్పడం అంటే, ఇంతకుముందు జనవరిలో అన్నారు, మళ్ళీ తర్వాత మార్చ్ అన్నారు, ఇప్పుడు మే ఎండింగ్ కల్లా మీకు ఒక రివ్యూ అయితే ఇచ్చేస్తాము దీని గురించి ఫైనల్గా అని చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు మే నెలలో కూడా ఏం లేదు, అయిపోయింది, మే నెల అయిపోయింది, ఇంకా జూన్ రాబోతుంది. వీళ్ళు ఇంకా 2-3 మంత్స్ లోపల, లేదంటే ఈ ఇయర్ లాస్ట్ కల్లా కనుక వీళ్ళు ఖచ్చితంగా దీని మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తారు. ఖచ్చితంగా దీన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, మోడల్స్ అయితే చాలా వరకు అన్ని మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయి. వీళ్ళు మాత్రమే ఇంక లేట్గా ఉందన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓన్ మంచి బ్యాటరీస్, అలాగే వీళ్ళ బ్యాటరీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు అనమాట. దానివలన బ్యాటరీ లైఫ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మంచి బ్యాటరీని అయితే దీంట్లో తీసుకొని వస్తున్నారు. కాబట్టి చాలామందికి ఇది మనకు ఇది స్టేషన్స్ కూడా రాబోతున్నాయి దీంట్లో. ఆల్రెడీ బెంగళూరులో అయితే దీనికి స్టేషన్స్ అయితే వచ్చేసాయి. మనం బ్యాటరీ పెట్టుకుని బ్యాటరీ తీసుకుని వేసేయచ్చు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ కొరియర్ వర్క్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్స్ని అయితే ఇస్తున్నారనమాట. ఇది దగ్గరలో అయితే రాబోతుంది. దీంట్లో స్పీడ్ చూసుకుంటే మనకు 80 కిలోమీటర్ స్పీడు, 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే రాబోతుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే 1,20,000, 1,30,000 లోపల అయితే ఇది రాబోతుంది అనమాట. వెహికల్ అయితే చూడండి ఎంత బాగుందనేది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోలో మీరు గమనించే ఉంటారు, అన్నీ మనకు అండర్ 1 lakh లోపల వచ్చే వెహికల్ గురించే మనం మాట్లాడుకున్నాం అనమాట. దీంట్లో కాస్ట్ పరంగా చూసుకుంటే ఒక 10-20 వేలు అటు ఇటుగా ఉంటుంది. కానీ మనకు కాస్ట్ ఎక్కువైనా బ్రాండెడ్ కంపెనీలో తీసుకోండి. ఎందుకంటే సర్వీస్ పరంగా కానీ, లేకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, అన్నిటి పరంగా మనం వాళ్ళ దగ్గర మాట్లాడుకోవచ్చు, చేసేదానికి ఉంటుందన్నమాట. నాన్ కంపెనీస్ ఎంకరేజ్ అయితే చేయొద్దండి, కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. కాబట్టి కంపెనీ పరంగా చూసుకోండి, అన్నీ కూడా వెహికల్స్ బాగానే ఉన్నాయి. ఇంకా 2-3 నెలల్లో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి, డబ్బులు అయితే పెట్టుకోండి చేతిలో. ఉండే బండ్లతోనే వాడుకోండి ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత మనం ఈ బండ్లు వస్తాయి, వచ్చిన తర్వాత మనం కొందాము. మంచి వెహికల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. మంచి టెక్నాలజీతో రాబోతున్నాయి. మంచి ఇన్నోవేషన్ అయితే తీసుకురాబోతున్నారు. రివో 10X100 కానీ, అలాగే మనకు హోండా కానీ, ఇవన్నీ కూడా మంచి కొత్త టెక్నాలజీతో అయితే రాబోతున్నాయి అనమాట. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేశారంటే మీకు మంచి వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.